హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజ అండి. నేను పెద్ద హడావిడి ఏమి లేదు, కానీ నేను రోజు నాకైతే పువ్వులు దొరకవు కాబట్టి లాస్ట్ షార్ట్స్లో మీరు చూసే ఉంటారు. నేను ఒక మార్కెట్కి వెళ్ళి పువ్వులు కొని తెచ్చుకున్నాను. ఆ పువ్వులు ఉండడం వల్ల చక్కగా అలంకరించుకొని, అలాగే డీమార్ట్ నుంచి కొబ్బరికాయ తెచ్చుకుని టెంకాయ నైవేద్యం కూడా పెట్టుకున్నాను అనమాట. అందుకే కొంచెం స్పెషల్ అని చెప్తున్నాను. ఇంకా నేను నార్మల్గా డైలీ చేసుకునేలాగానే పూజ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే లలిత సహస్రనామం బుక్ చదువుకుంటాను కదా శుక్రవారం ఇంకా అంటే మహాలక్ష్మీదేవి స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, చదువుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో వీడియో అయితే తీసాను అనమాట. అంటే దీని షార్ట్ వీడియోకి నేను తీసుకున్నాను. షార్ట్ వీడియోకి అయితే వీడియో స్టార్టింగ్ నుంచి తీసాను అనమాట. ఫుల్ వీడియోకి అయితే లాస్ట్ నుంచి అయితే తీసుకున్నాను. దానికి సెపరేట్ గా తీసుకోవాలి, లేకపోతే రీయూజ్డ్ అవుతుంది అనమాట. దాని గురించే ఎలా తీసాను. ఇంకా ఇక్కడైతే లలిత సహస్రనామం బుక్ తీసుకొని చదువుకుంటున్నాను. డైలీ ఇలా పూజ చేసుకొని నేను డైలీ కంపల్సరీ నేను పూజ చేసుకున్నప్పుడు లింగాష్టకం కంపల్సరీ చదువుకుంటానండి. నాకు అలవాటు అనమాట. మరీ బాగా నీరసంగా ఉంది కానీ అయినా దీపం పెట్టాలి అని అనిపించినప్పుడు అలా దీపం పెట్టేసి జస్ట్ ఓం నమ శివాయ అనుకుని వచ్చేస్తాను. కానీ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డైలీ పెడతాను. ఒక్కొక్కసారి బాగోదు కదా, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కామనే కదా. మా పైగాంబడు లేడీస్కి ఆటోమేటిక్గా ఏవో ఒకటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటున్నాయి. బట్ అవి మేనేజ్ చేసుకుంటూ నేనైతే పూజ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను ఇక్కడ టేబుల్ ఉంది కదా టీవీ దగ్గరది, ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎంత క్లీన్ చేసినా పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి అక్కడ ఏమి పెట్టొద్దు అని గట్టిగా చెప్తాను, ఆయన మళ్ళీ పెడుతూ ఉంటారనమాట. పైగా ఎంత క్లీన్ చేసినా అదేంటో తెలియదు కానీ ఎక్కడి నుంచి వస్తుందో దుమ్మంతా వచ్చేస్తుందండి. ఎంత దుమ్ముందో నేను చూస్తుంటే ఏమీ కనిపించట్లే. నీట్ గా కొంచెం స్పాంజ్ పెట్టి తుడుస్తూ ఉంటే ఎంత దుమ్ము బూజు కింద వచ్చిందో, అసలు ఇంత మురుకుందా ఈ టేబుల్ మీద. చూస్తే నీట్ గానే కనిపిస్తుంది, తుడిస్తే తెలుస్తుంది అనమాట ఎంత దుమ్ముందో అనేసి. అందుకే నేను మాక్సిమం నెలకి ఒక 2-3 సార్లు అయినా క్లీన్ చేస్తూ ఉంటాను. వీలైనప్పుడు ఎప్పుడు గుర్తుంటే అప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ టేబుల్ మీద ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేసి నేను అక్కడ అదే ఏనుగు బొమ్మలా ఉంది కదా, ఇదైతే నేను నర్సరీలో తీసుకున్నాను అనమాట, మొక్కలు పెట్టుకోవడానికి అనేసి. కిచెన్ లో పెట్టడానికి అని తీసుకున్నాను, బట్ నాకు అక్కడ వీలుగా లేదు, అందుకని ఇక్కడ టేబుల్ మీద పెట్టుకున్నాను. ఈ రోజు పువ్వులు నిన్నటి పూజకి కొన్ని పువ్వులు ఉంటే అవి వాటర్ లో వేసి ఇలా టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇంకా టీవీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈ టీవీ ఫస్ట్ మేము దీనికన్నా చాలా చిన్న టీవీ యూజ్ చేసామండి. ఈ మధ్యనే కొనుక్కున్నాం అనమాట ఈ కొత్త టీవీ. ఇది కొని ఒక 4 months అవుతుంది, 4-5 months అవుతుంది అనమాట ఈ టీవీ తీసుకొని. ఇల్లంతా ఎంత వరకు క్లీన్ చేసే ఒప్పుకుంటే అంతవరకు నేనైతే క్లీన్ చేస్తూ ఉంటాను. క్లీన్ చేసిన తర్వాత అబ్బా ఎంతో సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది, అమ్మయ్య నేను చాలా క్లీన్ చేసుకున్నాను, నీట్ గా ఉంది అని ఒక మంచి ఫీల్ ఉంటుంది చూసారా, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం ఇంకా ఏం లేదు, చిన్న కర్చీఫ్ ఉంటుంది కదా మెత్తటి క్లాత్ తో, దాంతో అయితే లైట్ గా తుడిచేసుకున్నాను అనమాట. అంత దుమ్మేం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు తుడుస్తున్నాను, అందుకని అంత పెద్ద దుమ్మేం లేదు, కొంచెం నీట్ గా ఉంటదని ఒకసారి మళ్ళీ తుడిచాను అనమాట. ఇంక ఇక్కడ బ్యాగులు ఇవన్నీ కూడా ఇక్కడ తగిలించేసారు. ఏమీ లేవు, హాస్పిటల్స్ వెళ్ళని స్కానింగ్ రిపోర్ట్లు కార్డులు అవన్నీ ఉంటాయి కదా, ఇవేమో ఇక్కడ పెట్టేసామన్నమాట. అప్పుడు అలా పెట్టేశాను, అప్పటి నుంచి అలా ఉండిపోయింది అనమాట. ఇవన్నీ తీసేసి ఇంకా రూమ్ లో కబోర్డ్ లో పెట్టేశాను అనమాట. అన్ని కొంచెం దులిపేసి దుమ్మ ఇవి కూడా పట్టేసి ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా దులిపేసి ఇంకా కబోర్డ్స్ లో పెట్టేసుకున్నాను. ఇంకెక్కడ కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ సామాన్లు ఏమైనా ఉంటే కొన్ని బయట పెట్టేస్తున్నాను అనమాట, అప్పుడే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా తను మా హెల్పర్ వచ్చినప్పుడు తను క్లీన్ చేసేసుకుంటారు, 2 పూట్ల వస్తుంది. మార్నింగ్ మాత్రమే జాడు పోచా పెడుతుంది, అలాగే సామాన్లు కడుగుతుంది. ఈవినింగ్ అయితే ఓన్లీ సామాన్లు కడుగుతుంది అనమాట. ఇక్కడైతే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసి ఆన్ చేసేస్తున్నాను. ఇక్కడ బట్టలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇక్కడ ఎంత వేసినా కూడా ఎండ సరిగ్గా రాదు కదా ఈ లోపలికి.
కొంచెం లైట్ గా తడి ఉండిపోయింది అనమాట. ఇంకా ఆ లోపలికి ఈ సందులా ఉంది కదా, ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది అనమాట. ఇది ఒకటే కొంచెం ప్లేస్ మాకు ఎండ తగలడానికి. ఇక్కడైతే అన్ని ఆరేస్తాను. ఇంకో గంటన్నర ఒకసారి ఎండలో ఉంచేస్తే ఆ ఉన్న కాస్త తడి కూడా ఆరిపోతే మడత పెట్టుకుని కబోర్డ్స్ లో పెట్టుకోవడానికి బాగుంటది. కొంచెం తడిగా ఉన్నా అది కబోర్డ్స్ లో పెడితే స్మెల్ వచ్చేస్తాయి, మిగతా బట్టలు కూడా పాడైపోతాయి. అందుకే నేను ఇవన్నీ కూడా ఒకసారి ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ రోజైతే బీరకాయ ఫ్రై చేద్దాం అనేసి ఇంకా బీరకాయలు అయితే తీసుకున్నాను. మా చశానికి అసలు ఒంట్లో బాగాలేదండి, చాలా ఫీవర్ అనమాట. అలాగే పాపం ఒంట్లో బాగోకపోయినా అసలు నన్ను ఏమి ఇబ్బంది పెట్టాడు, అలా ఉంటాడు అనమాట. చాలా అలా పడుకుని ఉండడం, లేకపోతే నా వెనకాల తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఫోన్ చూడటం, టీవీ చూడటం, లేకపోతే బాగా బాగోకపోతేనే ఇంట్లో ఉంటాడు. కొంచెం బాగున్నా అస్సలు ఊరుకోడండి, బయటికి వెళ్ళిపోతాను ఆడుకుంటాను అనేసి. ఇప్పటికి ఒక 5 days నుంచి ఫీవర్ అనమాట. ఇప్పుడు వైరల్ ఫీవర్లు నడుస్తున్నాయి ఇక్కడ. వీడికి 5 days నుంచి ఫీవర్ తగ్గుతుంది వస్తుంది, అలాగే సిరప్స్ పెడుతూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ ఇంకొక 2 days చూసి రండి, తగ్గకపోతే వైరల్ ఫీవర్లు కదా ఉంటుంది, ఒక 4-5 రోజులు అని చెప్పారనమాట. ఇంకా అలాగే ఇంట్లోనే స్కూల్కి పంపించకుండా చూసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా బీరకాయలన్నీ చెక్కేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అసలు ముందే నేను కూర వండక ముందే రైస్ కడిగి పెట్టుకుంటూ ఉంటాను కదా, మర్చిపోయాను అనమాట. ఇంకా రైస్ అయితే ఇప్పుడు కడిగి పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోద్ది. అదే మా వారు లేరనుకోండి సాయంత్రం కూడా మిగిలిపోతుంది అనమాట ఆ గ్లాస్ రైస్ అన్నము. ఇక్కడైతే ఇంకా కడిగేసి ఇంకా కొలిచి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను డైలీ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. అలాగే నేను కుకింగ్ కూడా బాగానే చేస్తాను. ఆల్రెడీ కుకింగ్ ఛానల్ ఉంది కాబట్టి ఇక్కడ కుకింగ్ చేస్తున్నట్టు మాత్రమే చూపిస్తాను. కుకింగ్ చేసిన వీడియోస్ అయితే ఖచ్చితంగా నా పాత ఛానల్లో అయితే ఉంటాయి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక సౌదీ సాంద్ర రుచులు ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేసి అప్పుడు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది. ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు వ్లాగ్స్ చేయడం కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ నార్త్లో ఉంటాం కాబట్టి ఇక్కడ బయటకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ అన్నీ చూపించవచ్చు. ఇక్కడ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఇక్కడ వీళ్ళ పద్ధతులు ఇవన్నీ కూడా మీతో చెప్పాలని నాకు ఒక ఆశ అనమాట. అందుకే నేను వ్లాగ్స్ ఛానల్ అయితే పెట్టాను. అలాగే మేము ఆంధ్ర వెళ్తాము. మా ఊర్లో కూడా చాలా మంచి సీనరీ ఉంటుంది, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఊర్లో, బాగుంటుంది మా ఊర్లో. అందుకు అక్కడికి కూడా ఏ ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా గుళ్ళకి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ వ్లాగ్స్ రూపంలో చూపించాలని నాకు కోరిక అనమాట. అందుకే నేను వ్లాగ్స్ ఛానల్ పెట్టాను. అదే కారణం కాదండి, ఆ ఛానల్లో సక్సెస్ అవ్వలేదు, అదొక కారణం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆ ఛానల్ పెట్టి అప్పటికే 4 years కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ పేమెంట్ తీసుకోలేదు. మానిటైజేషన్ అయితే అయిపోయింది. 12,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఆ ఛానల్లో ఉన్నారు. బట్ వ్యూస్ అయితే చాలా తక్కువ అండి. దానివల్ల నాకు బట్ యూట్యూబ్ నుంచి బ్యాక్ రావాలని అనుకోవట్లేదు, సక్సెస్ అయి చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో మంచిగా ఎడిటింగ్ వచ్చింది, అలాగే చక్కగా మాట్లాడడం కూడా వచ్చింది. స్టార్టింగ్లో ఇది ఏమీ రాకుండానే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే ఎందుకు సక్సెస్ అవ్వదు అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే బీరకాయలు చెక్కేసుకుని ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఏమైనా పసరు ఉంటే పోతుందని ఇలా పిండేస్తాను అనమాట నేను బీరకాయ ముక్కల్ని. ఇంకా పిండేసి ఫ్రై చేసేస్తున్నాను. ఓన్లీ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసి ఫ్రై చేసేస్తాను. ఇంకేమీ వేయట్లేదు, ఉల్లిపాయలతో చేయట్లేదు అనమాట. ఇలా ఫ్రై చేసేస్తే ఇంక శశాంక్ కూడా ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం బీరకాయ ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తినొచ్చు కదా అని త్వరగా డైజెషన్ కూడా అవుతుంది బీరకాయ కూర అనేసి అది చేశాను. ఇక్కడ చూడండి మన మొత్తం పిల్లలు మా వారు కలిసి మొత్తం షూస్ వాళ్ళే కడిగేసుకుని పక్కన ఆరబెట్టేసుకున్నారనమాట. ఇక్కడ ఇందాక బియ్యం కడిగి నానబెట్టేశాను కదా, కుక్కర్ అయితే ఆన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇదేనా అండి ఈ రోజు బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.